హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చి విస్తీర్ణం 20 ఎకరాలు. ఇందులో వచ్చి బోరు సర్వీస్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మొత్తం ఇందులో వచ్చి మొత్తం మామిడి తోట, బెంగళూరా, నీలము, ఇతర రకాలు చాలా రకాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఎక్కువ వచ్చి బెంగళూరా ఉంది. మనకి తోట అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ సంవత్సరం కాసిన క్రాప్లో చాలా చోట్ల అయితే క్రాప్ 20% కూడా లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన 50% క్రాప్ అయితే ఈ ఒక్క తోటలో ఉంది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి జనరల్ ప్రాపర్టీ, క్లియర్ డాక్యుమెంటు. ఈ ప్రాపర్టీ వచ్చి మనకి హంద్రీనివా పక్కలో 25 అడుగుల రోడ్డుకి ఆనుకొని అయితే ఈ యొక్క తోట అయితే ఉంది. చాలా క్లియర్గా ఉంది. ఇది వచ్చి మనకి చిత్తూరు జిల్లా గంగవరం మండలం 4 రోడ్లకి సంబంధించిన ప్రాపర్టీ ఇది. ఒక ఫ్రెండ్స్, వీడియో కూడా మొత్తం తీయడం జరిగింది. 4 రోడ్లు ఇంకా మనకి ఒక 5 కిలోమీటర్లు అయితే రావాల్సి వస్తుంది ప్రాపర్టీ దగ్గరికి. ఆ డీటెయిల్స్ అనేది నేను మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఫోన్ ద్వారా టోటల్ డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం 100 అడుగులు రోడ్డు ఫ్రెండ్స్. ఈ రోడ్డు కానుకొని మనకి ఈ యొక్క భూమి ఉంది. ఇది మొత్తం 20 ఎకరాలు ఉంది ఫ్రెండ్స్. భూమి మొత్తము మనకి మామిడి తోటే ఉంది. పక్కా సెటిల్మెంట్ పట్టా భూమి. చూసుకుంటే డెవలప్మెంట్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఏ మెయింటెనెన్స్ అయితే జీరో ఫ్రెండ్స్. ఎవరైనా తీసుకున్న వాళ్ళు చాలా నీట్గా బోర్ వేసుకొని, చెట్లు మొదల్లో పాదులు క్లీన్గా చేసి, ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చి, బాగా పశువుల ఎరువు కానీ, ఈ యూరియా కాంప్లెక్స్ ఇలాంటివి వేసుకోగలిగితే ఈ యొక్క తోటలో మంచి దిగుబడి అయితే మనం తీసుకురావచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇసుక నేలలో ఎరుపు రకం నేల. చాలా మంచి దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో కన్నా మనం బాగా చెట్లకి నీళ్లు పెట్టుకొని, మందులు కానీ ఎరువులు కానీ మనం వేసుకోగలిగితే మంచి దిగుబడి, మంచి ఇన్కమ్ కూడా దీంట్లో చూడొచ్చు. చూడండి, ల్యాండ్ అయితే ఒకే సమాంతరంగా ఉంది. ఈసారి మామిడి తోటల్లో చాలా దిగుబడి అయితే లేదు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇప్పుడు ఈ తోటలో చూస్తున్నాము. నేను చాలా తోటలకు అయితే వెళ్ళాను. 20% క్రాప్ కూడా లేదు దీంట్లో. అంటే ఇంచుమించు మనం టోటల్గా ఆన్ యావరేజ్ ఎత్తుకుంటే 50% క్రాప్ అయితే ఈ యొక్క తోటలో మనం చూడొచ్చు. ఈసారి ఎండలు ఎక్కువ వల్ల పూత అనేది చెట్లో నిలవలేదు ఫ్రెండ్స్. కాబట్టి మొత్తం ఎక్కడ చూసుకున్నా మనకి మామిడి తోటలో క్రాప్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఎందుకురా అంటే ఇది కింద ఇసుక నేల కాబట్టి కొంచెం తేమ శాతం అనేది ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా మనకి ఈ యొక్క తోటలో ఇంత మాత్రమన్నా మనము క్రాప్ చూస్తున్నాం. చాలా తోటల్లో అయితే అసలు ఖాళీ చెట్లు అయితే ఉంటాయి. అదే కానీ దీనికి నీళ్ళు పెట్టుకొని బాగా చూసుకోగలిగితే మొత్తం 20 ఎకరాలు అంటే చిన్న తోట అయితే కాదు ఫ్రెండ్స్. సుమారు మనకి ఎకరాకి ఒక 100 చెట్లు అనుకుంటే కూడా ఈ 2000 చెట్లు వస్తాయి. చెట్టుకి మనం తక్కువ అనుకుంటే కూడా ఒక 50 కేజీలు అనుకుంటే కూడా 5 2 10 100 టన్నులు మనము దిగుబడి అయితే అన్ యావరేజ్గా నేను చెప్తున్నాను. 100 టన్నులు అయితే మినిమం, మ్యాక్సిమం ఒక 200 ఇంకా 300 టన్నులు కూడా మనము తీయచ్చు. నేను అన్ యావరేజ్గా ఒక చెట్టుకి 50 కేజీలు అంటే 100 కేజీలు, ఒక్కొక్క చెట్టు 1/2 టన్ను కాసే చెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క రైతు రేటు కూడా మనకి ధర కూడా 18 లక్షలు అయితే చెప్తున్నాడు. కూర్చొని మాట్లాడుకున్నట్లయితే తగ్గించి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.